ఒక మాట మీకు చెప్తాను. దేవునికి మొక్కుబడి చేసుకుంటే చెల్లించాలి, మాట తప్పటానికి వీల్లేదు. ఇది అంశం. చదవండి. లేవికాండము 27 మొదటి 2 వచనాలు. బైబిల్ తీసుకోండి. ఇంకా మరియు యెహోవా సెలవిచ్చెను. నీవు నిర్ణయించిన వేళ చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి. అయిపోయిందా? 2వ వచనం మళ్ళా చదువు. మైకి తీసుకోవచ్చు కదా, మైకి తీసుకోవచ్చు. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లా చెప్పు, ఒకడు విశేషమైన మొక్కుబడి అంటే మంచి మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వేళ చొప్పున వాడు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. అయిపోయింది. 2వ వచనం కదా. యెహోవాకు నువ్వు మాట ఇచ్చిన ఎడల దాన్ని చెల్లించవలెను. నువ్వు మాట తప్పడానికి వీల్లేదు. నెంబర్ 2, ఆలస్యం చేయటానికి అసలు వీల్లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని కుండుటే మేలు. చూసావా? మొక్కుబడి చేసుకొని ఆలస్యం చేస్తే లేక చెల్లించకపోతే ఎంత కీడు సంభవిస్తుందో అక్కడ రాయబడింది. అసలు నువ్వు మొక్కుకోకుండా ఉండుంటే బాగుండేది. నువ్వు దేవుని దగ్గర మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేది. దేవుని దగ్గర ఒప్పందం చేయకుండా బాగుండేది. దేవుని దగ్గర నీవు తీర్మానం చేసుకోకుండా ఉండుంటే బాగుండేది. నీకు మేలు జరిగేది. 4వ వచనం ప్రసంగే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనులు అలా చేస్తారు. అంటే బుద్ధిహీనులు, భక్తిహీనులు ఏమంటారంటే ఏముంది మాటే కదా అని చెప్పి మాట అంటారు, దాన్ని వదిలేస్తారు. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు మొక్కుబడి చేసుకున్నది వెంటనే, వీలైతే నెలలోనే, వీలైతే 6 నెలల్లోనే, వీలైతే 1 సంవత్సరం లోపే దాన్ని వెల చెల్లిస్తే బాగుంటుంది. ఏది ఒప్పుకున్నావో, ఏది ఇయ్యాలని నువ్వు దేవునికి చెప్పావో అది ఇచ్చి తీరాల్సిందే. 6వ వచనం. నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన. దేని వల్ల జరగబోతుంది? కొంతమంది అంటారే నోటి తోలని, ఇట్లాంటియే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఇల్లు బాగుంటుంది. భర్తతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. భార్యతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఇరుగు పొరుగు వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. సేవకుడితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. కోడలతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. కొడుకులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అడవిలో కట్టెలు కొట్టుకున్న ఒక వ్యక్తికి సింహంతో సావాసం కుదిరింది. అడవిలో కట్టెలు కొట్టుకున్న ఈ వ్యక్తికి సింహంతో స్నేహం కుదిరింది. ఎలా కుదిరిందో తెలియదు కానీ క్రూర జంతువైన సింహానికి, కట్టెలు కొట్టుకునే ఈ బాటసారికి ఇద్దరికి స్నేహం కుదిరింది. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఉదయం లేవగానే ముందు సింహాన్ని కలవాలి, దాంతో మాట్లాడాలి. సాయంకాలం దాంతో మాట్లాడి కానీ కట్టెలు తీసుకొని ఇంటికి రాడు. ఇది గమనించిన సింహం ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నిటిని సభ ఏర్పాటు చేసి ఒక మాటను జారీ చేసింది. వీడు నా స్నేహితుడు, దయచేసి వీడి జోలి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, వీడికి ఎవరు హాని చేయటానికి వీల్లేదు.
ఎవరైనా అలా చేశారంటే అడవి నుంచి బహిష్కరిస్తాను అని చెప్పింది. అంతేకాదు, మనకు వీడు మంచి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి మీరు ఇతనికి సహకరించాలి, అతను ఏదైనా పని చెప్తే మీరు చేయాలని కూడా ఒక ఆజ్ఞ జారీ చేసింది. అది విన్నటువంటి జంతువులన్నీ కూడా మంచిదేలే మనోడి అనుకొని చాలా సాకారంగా ఉండేవి. అడవిలో కట్టెలు కొట్టుకుంటే గాడిదలు వచ్చి మా వీపు మీద ఇంటికి తోలుకొని వెళ్తామనేవి. గుర్రాలు వచ్చి అతన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు భార్యకి చెప్పాడు, ఏమన్నా తెలుసా, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అద్భుతమైన స్నేహితుడు, నిజంగా వాడిని చూడకుండా నేను ఉండలేను, వాడు లేకుండా ఉండలేను. ఈరోజు మనకు ఇంత డబ్బు వస్తుందంటే, ఇంత ఆదాయం వస్తుందంటే అడవిలో ఆ స్నేహితుడు ఉండబట్టి. అంటే ఈ భార్య అనుకుంది, ఒకసారి ఇంటికి పిలవచ్చుగా, నీ స్నేహితుడు ఎలా ఉంటాడో చూడాలి, ఒకసారి ఆతిథ్యం ఇద్దాం, మంచి భోజనం పెడదాం, ఇంటికి పిలవచ్చుగా. అంటే ఒకరోజు పిలవనే పిలిచాడు. దేన్ని సింహాన్ని ఇంటికి పిలిచాడండి. ఇంకేముంది, ఒక్కసారిగా భయపడిపోయింది, కంగు తిన్నది. నీ స్నేహితుడు సింహమా? అవును. ఈ క్రూర జంతువుతో నువ్వు సావాసం చేస్తున్నావా? అది తెలుసుంటే ఇంటి దాకా నేను రమ్మనే దాన్ని కాదు, అసలు ఇంటికే పిలిచేదాన్ని కాదు. ఇలాంటి క్రూర జంతువుతో నీకు సావాసం ఏంటి అంటే, తెచ్చినటువంటి మాంసం ఆ భర్త దాని ముందు పెట్టాడు, అది తినేసింది, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఒకరోజు అడవికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రెండ్ మరలా కలిచాడు. ఒక మాట చెప్పింది ఆ సింహం, ఈ చేతిలో ఏముంది, గొడ్డలుంది, ఒకసారి నిన్ను గాయపరచు. అది ఎలా, నేను కొట్టలేదు నిన్ను, ఒకసారి కొట్టు అంటే గొడ్డలతో కొడితే ఈ పంత గాయమైంది. 10 రోజులైంది, 15 రోజులైంది, నెల రోజుల తర్వాత అదే ఫ్రెండ్ని పిలిచి అంటున్నాడు, నా గాయం ఎలా ఉందో చూడు అంటే ఆ గాయాన్ని ఎతికితే కానరాల. నెల రోజుల తర్వాత గాయం కానరాలా. అప్పుడు ఆ సింహం అంటుంది, కనిపించిందా? లేదే, గాయం మానిపోయింది పూర్తిగా. చూసావా, నువ్వు కొచ్చిన గాయం అయితే మానింది, కానీ నీ భార్య అన్న మాట గాయము నా మనసు ఈరోజు కూడా నొచ్చుకుంటానే. ఇలాంటి క్రూర జంతువుతో నువ్వు సావాసం చేస్తున్నావంటే అసలు ఇంటికే పిలిచేదాన్ని కాదన్నది ఈ మాట ఈరోజు కూడా నివేదిస్తుంది. అర్థమైందా? వెనక్కి తీసుకోలేననే అనే మాటలు దయచేసి అనకండి. ఏ మాట వెనక్కి తీసుకోలేవు అనుకుంటావు అలాంటి మాటలు మాట్లాడకండి, ఎదుటి వ్యక్తిని గాయపరచకండి. ప్రియులారా, ఆ మాట ఎంతగా బాధిస్తుందో ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం మంచిది. వేసిన బాణము తిరిగి రాదట, తెలుసా మీకు? వదిలిన మాట కూడా అంతే, తిరిగి ఎంతమందిని గాయపరిచే ఉంటావు ఇంతవరకు. ఆ రోజు సింహం అంటుంది, ఒక దెబ్బ పడింది, ఆ గాయం మానిపోయింది, కానీ నీ భార్య అన్న మాట మాత్రం నా జీవితంలో మానిపోలేదు అని. ప్రియులారా వినండి, మాట ఎంత పవర్ఫుల్ అక్కడ రాయబడింది. ప్రసంగి గ్రంథం 6వ వచనం మళ్ళా చదివిస్తున్నాను. లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయద్దు. ఎందుకు గాయాలు, ఎందుకు పచ్చి పుండ్లు, ఎందుకు అనారోగ్యము, ఎందుకు దేహము బలహీనమైపోతుంది? నోరుంది కదని దేవుడా ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని నోటితో ఎలా పడితే అలా మృక్కుబళ్ళు చేసుకొని అవి తీర్చలేక ఈరోజు అదే డబ్బు హాస్పిటల్ పాలు కావటంలా. దేవునికి ఇవ్వటానికి మనసు రానటువంటి మనసులు. 35వ వచనం 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. చాలా విలువైన మాటలు మీతో పంచుకోబోతున్నాను. నేను త్వరగా ముగింపులకి తీసుకొని వస్తాను. న్యాయాధిపతులు 11:35. చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నీవు నన్ను ఎలా కృంగదీశావు, చాలా ఎక్కువగా కృంగిపోయాను నీ వల్ల, నేను ఏం చేశాను డాడీ, నేను ఒకటివై ఉన్నావు, మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి అది వెనుదీయలేను. చూసావా, యెఫ్తా కూడా కొంతమంది లాగా ఇలాగనే మాట్లాడాడు. శత్రువులను గెలవాలని, శత్రువులను జయించాలని బయలుదేరిన యెఫ్తా ఈ న్యాయాధిపతిలో ఒక న్యాయాధిపతి యెఫ్తా, గిద్యోను ఒక న్యాయాధిపతి, దెబోరా అనే ఒక ఆవిడ న్యాయాధిపతి, ప్రియులారా శాంసోను ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతిలో ఇంచుమించు 13-14 మంది
న్యాయాధిపతులు కనిపిస్తారు. ఆ తర్వాత రాజుల పరిపాలన మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో. ఈయన న్యాయాధిపతిగా పెడితే అమ్మోనీల మీదకి యుద్ధానికి వెళ్లాల్సి వస్తే యుద్ధానికి వెళ్లే ముందుగా మోకాళ్ళు వంచి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్తున్నాను, శత్రువుల చేతిలో నేను పడకుండా శత్రువులను జయించి తిరిగి క్షేమంగా నేను ఇంటికి వస్తే ఏం చేస్తాను? ఒక పొట్టేలుని బలిగా అర్పిస్తాను. ఇది కదా అర్పణ. వినండి వినండి ఏమ్మా, ఒప్పందం ఇది కదా చేయాల్సింది. ఆయనకు పొట్టేళ్ళు గొర్రెలు ఉన్నాయి కదా. ఒక మంచి పొట్టేలును దేవునికి దహన బలిగా అర్పిస్తానను బాగుండేదేమో, లేక ఒక లేగదూడను ప్రభువుకు అర్పిస్తాను అని చెప్తే బాగుండేదేమో, ఒక మేకపోతుని ఇస్తానంటే బాగుండేదేమో, లేకపోతే దైవ సేవకుడిని పోషిస్తానంటే బాగుండేదేమో, కొంత డబ్బు మందిరానికి ఇస్తానంటే బాగుండేదేమో. ఆయన ఒప్పుకున్న ఒప్పందము ఎంత తప్పుగా మారిపోయిందో తెలుసా? అయ్యా, నేను శత్రువుల చేతుల నుండి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే నా ఇంటిలో నుంచి ఏదైతే నాకు ఎదురు పడుతుందో దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తాను. ఇలాంటి ఒప్పందం దయచేసి చేయక, మాట జార విడవకండి. ఈ మాట చెప్పాడు, వెళ్ళాడు, అమ్మోనీయులను గెలిచాడు, జయించాడు, తిరిగి క్షేమంగా యొప్తా ఇంటికి వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. ఈలోపు మా నాన్నగారు వస్తున్నారని తన ఒక్కగాను ఒక కూతురు తంబూరులు చేత పట్టుకొని యోనా వాయిస్తూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ డాడీ అనుకుంటూ ఆమె ముందుకు రావటము చూసి, ఏదన్నా గొర్రె పిల్ల వచ్చింటే బాగుండేదేమో, ఏదైనా మేక పిల్ల వచ్చింటే బాగుండేదేమో, ఏదైనా ఒక దూడ వచ్చింటే బాగుండేదేమో. ఆయన ఇంట్లో గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుక్కలు చాలా ఉన్నాయి. అందుకే అనుకున్నాడు, ఏ గొర్రె పిల్ల వస్తుందిలే అనుకున్నాడు. అందమైన కూతురు, అపురూపమైన కూతురు, ఒక్కగాను ఒక కూతురు ఎప్పుడైతే ఎదురు పడిందో కృంగిపోయాడు, కూలబడిపోయాడండి, తల్లడిల్లిపోయాడండి, తల బాదుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత పని జరిగింది, నా నోటి మాట వల్ల ఎంత పని జరిగింది. కానీ నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా. ఏమో తక్కువైంది కాదు, ఏమండి? ఆమె అంటే కూతురు, నా తండ్రి మాట ఇచ్చావా? నీ నోటి నుంచి ఏ మాట అయితే యెహోవాకు చెప్పావో అది నీకు చెయ్యి, నేను సిద్ధంగా ఉన్నాను. అద్భుతమైన కూతురు. చప్పలు కొట్టండి, కొట్టు. స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఎంతమంది ఇలాంటి బిడ్డలు ఉన్నారు మీ ఇళ్లల్లో? నీ కూతురు, నీ కొడుకు గురించి అడుగుతున్నాను. అమ్మా, మాటిచ్చావా? ఆ సంబంధానికి ఇస్తానని మాట ఇచ్చావా? నువ్వు మాట ఇచ్చావంటే నీ మాట పోవటానికి వీల్లేదు, నేను రెడీ. ఎంతమంది కూతుర్లు? ఏమండి అడుగుతున్నాను. ఎంతమంది కొడుకులు? నాన్న మాట ఇచ్చావా నువ్వు? ఆ అమ్మాయిని చేసుకుంటాడు మా అబ్బాయిని మాట ఇచ్చావా నువ్వు? నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట పోవటానికి వీల్లేదు. మాట పోతే ప్రాణం పోయినట్టే. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటున్నాను. ఆ అమ్మాయిని చూసి ఎంతమంది కొడుకులు నిన్ను నమ్మి మాట ఇస్తారు, నిన్ను నమ్మే మాట చెప్తారు. మా అబ్బాయి వస్తారండి, మీరు వెళ్ళండి అని చెప్తారు. రే పలాని వ్యక్తి రమ్మన్నట, వెళ్ళు అని చెప్తాం. చెప్పినప్పుడు నాన్న మాట కోసం నువ్వు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అమ్మ మాట కోసం నువ్వు వెళ్ళాలి. ఆ రోజు ఈ కూతురు ఏమందో తెలుసా? నువ్వు మాట ఇచ్చావా? నీ నోటి నుంచి వచ్చిన మాట నెరవేర్చబడాలి, నాకు చెయ్యి, నేను రెడీ. వీలైతే రండి. యవనస్తుల గురించి రాత్రి ఆ సందేశం తప్పకుండా ఇలాంటి వాక్యం రాబోతుంది. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకున్న వాడు ఎవరో తెలుసా? యెఫ్తా. ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నా. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మనం మాట తప్పిపోయాం? మీరే చెప్పండి.
ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాం. నూతన సంవత్సరం అప్పుడు వాగ్దానం తీసుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? ప్రభువా, ఈ 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ గాను అని మాట ఇచ్చారు. ఎంతమంది మాట తప్పారు? ఎంతమంది మాట మీద నిలబడ్డారు? 15వ అధ్యాయం ఒక మాట ఉంది తెలుసా మీకు? కీర్తనలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎన్నో వచనంలో నేను చెప్తాను. 4వ వచనం ఆఖరి మాటలు, అతడు ప్రమాణం చేయగా. చూసావా? అర్థమైందా మీకు? 4వ వచనంలో 15వ అధ్యాయం కీర్తనలో మొదటి వచనం కానించి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, యెహోవా దగ్గర అతిథిగా ఉండదగిన వాడెవడు అనే కానించి స్టార్ట్ అవుతాయి. ఏమండి, ఇదే అధ్యాయం ఇంకొక చోట ఉంటుంది. ఇది ఎలా ఉందో ఇలాంటి అధ్యాయం దావీదు ఇంకొక చోట రాస్తాడు. ఇక్కడ అంటాడు అతడు ప్రమాణం చేయగా, అంటే అతడు మాట ఇచ్చినప్పుడు నష్టం వచ్చినా. అందుకే డబ్బులు తీసుకునేటప్పుడు అంటారు మా తల తాకట్టు పెట్టిస్తావు, మాట మాత్రము. ఈ మాట వల్ల ప్రసంగి గ్రంథంలో ఏమి రాశాడు? ఈ మాట వల్ల ఏం జరిగింది? మేలు జరగవలసిన నీ ఇంట్లో కీడు వచ్చి పడిందే. మేలు పొందుకోవాల్సిన నీ బిడ్డలు కీడును అనుభవిస్తున్నారు. ఎందుకు? నువ్వెన్నోసార్లు మాట చెప్పి జారిపోయావు, ఎన్నోసార్లు మాట చెప్పి తప్పిపోయావు. 7వ వచనం ప్రసంగి గ్రంథం. ఉండుము పైన అనుకుంటా 6వ వచనమే. నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి మాట వల్ల జరగనియద్దు. అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట పొరపాటును ఒప్పుకున్నాను. క్షమించు ప్రభువా. ముందేం చేస్తున్నావు నువ్వు? ఆరోగ్యం కుదుట పెడితే హాస్పిటల్ నుంచి నేను క్షేమంగా బ్రతికి ఇంటికి వెళ్తే 100 మంది ఉన్నారయ్యా మా సంఘ బిడ్డలా, 100 మందికి భోజనం పెడతానని ఒప్పుకున్నావే. ఒప్పుకునే ముందు ఏం చేస్తున్నా? 100 మందికి పెట్టే సామర్థ్యం కానీ స్తోమత కానీ నీ కాడ లేనప్పుడు పలహారం పెడితే సరిపోతుంది కదా, 1500తో అయిపోయేది. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు, మొదటి శాలరీ మొత్తం నీకు ఇచ్చేస్తానని మాట చెప్పావు. మరి మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకున్నావా నువ్వు? ఉద్యోగం వస్తే ప్రతి నెల 10వ భాగం కరెక్ట్గా ఇస్తాను ప్రభు అని మాట చెప్పావు. మాట చెప్పినట్టుగానే దేవుని మాటకు నిలబడి కట్టుబడి ఉన్నావా నువ్వు? ఈ చదువులో నేను రాణించి, విద్యలో నేను రాణించి ముందుకు వెళ్ళిపోయి పై క్లాస్కు నేను వెళ్ళగలిగితే అయ్యా చక్కగా నీ సేవలో పరిచర్యలో నేను పాలిభాగస్తుడిగా ఉంటానని మాటిచ్చావే. ఆదివారం ఎప్పుడో వస్తావు. ఒక యవనస్తురాలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు. చిన్న పరిచర్య ఇది, ఎంత పని ఉండదు. ఎక్కడ క్లీన్గా ఉండాలి, హాలంతా క్లీన్గా ఉండాలి. బాత్రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మీదే, నీళ్లు పట్టవలసిన బాధ్యత మీదే. పాస్టర్ గారు వచ్చి నీళ్ళు పడతాడా? చెప్పండి. సంఘ బిడ్డలు చేయవలసిన పని డబ్బాలని కడుక్కొని క్లీన్గా పెట్టుకోవాల్సిన పని ఎవరిది? సంఘ బిడ్డలది. ఇక్కడ ఏదైనా భోజన పరిచర్య అంటే మేము ఉన్నాము అని ధైర్యంగా వచ్చి సపోర్ట్ చేయవలసింది సంఘం. ఎవరో చెప్తున్నారు మేమేమి చేయమన్నా అంతా సంఘస్థులు. మెటీరియల్ తెచ్చి అక్కడ వేస్తాం, వాళ్ళే చూస్తారు. ఏదైనా కార్యక్రమం అయితే సేవకుడిగా నేను టెన్షన్ పడాలి, నేను కలవరపడాలి. మాట ఎన్నిసార్లు చెప్పి మాట తప్పిపోయారు. తప్పిపోతే సామెతల గ్రంథం, తప్పిపోతే 20వ అధ్యాయం 25వ వచనం. రుక్కు కొనిన తరువాత ఉరియగును. మాట తప్పితే కాబట్టి ఏమవుతుంది? ఉరే. ఒప్పుకున్న తర్వాత, మృక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని గురించి ఆలోచించడానికి వీల్లేదు, ఇక చెల్లించాల్సిందే.
భోజనం పెట్టాలి, పెట్టేయాల్సిందే. సాక్ష్యం చెప్తాను, చెప్పేయాల్సిందే. దేవుని పని చేస్తాను, చేయాల్సిందే. ఏదో పొరపాటుని చెప్పాను అనడానికి వీల్లేదు, పొరపాటు అయింది చెప్పడానికి వీల్లేదు. నీ దేహానికి శిక్ష తెచ్చుకుంటావు. రుక్కుబడి ఈ రోజుతోనే ముగించబోతున్నాను, నేనండి ముగిస్తున్నాను. పొరపాటు జరిగింది అనడానికి వీల్లేదు. సంఖ్యాకాండానికి వెళ్ళండి, 30వ అధ్యాయం 1-2 వచనాలు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. చదువు చదువు, బైబిల్ చదువు, బైబిల్. మోషే ఇట్లా నేను ఒకడు యెహోవాకు మ్రొక్కుబడి చేసుకుంటే లేక ప్రమాణం చేస్తే అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినట్టు నెరవేర్చవలెను. ధర్మశాస్త్రం బోధిస్తుంది. నువ్వే మాట అయితే చెప్పావో, ఏదైతే ఒప్పుకున్నావో, ఏదైతే తీర్మానం చేసుకున్నావో, ఏదైతే వడంబిక చేసుకున్నావో, ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట నువ్వు క్రియల్లో పెట్టి తీరాల్సిందే. మాట తప్పటానికి వీల్లేదు. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నిజంగా మీరు నెరవేరుస్తున్నారా అంటాడు. ఏమండి, నిజంగా మీరు నెరవేరుస్తున్నారా? ఇర్మీయా గ్రంథానికి వెళ్ళి 44వ అధ్యాయం 25వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. మృక్కుకొనిన మృక్కుబడులను విషయములో నెరవేర్చుదామని మీరును మీ నోటితో పలికి నెరవేరుతున్నారా? నిజంగానే చెప్పిన మాటను నిలబెడుతున్నారా? నిజంగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? నిజంగానే. ఆ రోజు యెఫ్తా కూతుర్ని ఇవ్వాల్సి వస్తే ఒక్కగానొక కూతురు అండి. అసలు నేనైతే ఇవ్వనండి. యెఫ్తాకి ఎలా కుదిరిందో అర్థం కాలేదు, ఎలా ఇవ్వాలనిపించిందో అర్థం కాలేదు. ఆ కూతురు కూడా తండ్రికి తగ్గ కూతురే. ఒక 2 నెలలు నాయన నాకు కొంచెం రిలీఫ్గా, కాస్త ఫ్రీగా నన్ను వదిలేయి. కన్యత్వం, యవన దశలో ఉన్నాను, కన్యకగా ఉన్నాను. దీనికోసం, యవన జీవితం కోసం ప్రార్థన చేసుకుని వస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే చెయ్యి. ఎక్కడది? 11వ అధ్యాయం 39వ వచనం. న్యాయాధిపతులు 11:39. ఆ 2 నెలలు ఆమె తిరిగి రాగా, చూసావా, తను మృక్కుకొనిన మృక్కుబడి చొప్పున చేశాను అంటే ఏం చేశాడంటావు? చెప్పండి. తలపైకి అతను ఏం చేశాడు? దహన బలి అన్నాడే. అబ్రాహాం తీసుకెళ్ళి ఇసాకును కట్టెల మీద పెట్టి నరికేసినట్టుగా, నరకలేదులే, నరికేసి అంత ఊరికి వెళ్ళాడు కదా, అలాగనే చేశాంటావా యెఫ్తా? మన దేవుడు నరబలి కోరడు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నరబలి ఆయన అసలు కోరడు. నీ బుద్ధి ఏమిటో పోయిన వారం నీ బుద్ధి ఎలాంటిదో చూడాలని అబ్రాహామును పరీక్షించను, పరిశోధించను, అంతే. దహన బలిగా చేశను, ఆయన చెప్పినట్టుగా, మాట ఇచ్చినట్టుగా యెఫ్తా కూతుర్ని చేశను అని రాయబడిందంటే దేవునికి ఆమెను సమర్పించాడేమో, దేవునికి ఆమెను ప్రతిష్ఠించాడేమో. పెళ్లి పేరంటాలు లేకుండా ఇప్పుడు ఉంటున్నారు చూడు చాలా మంది దేవుని సేవలు, అలా చేశాడేమో. పరిచర్యకు ఆమెను పెట్టేశాడేమో. శరీర ఆశలు, కోరికలు ఆమెను లొంగ తీసుకోకుండా పరిచర్య కోసము ఆమెను దహన బలిగా అర్పించినట్టుగా బైబిల్లో లేదు. కానీ దేవునికి చేశాను, ఏం చేశాడో తెలియదు. ఆమె గురించి ఎక్కడా కనిపించదు. ఈరోజు మీ మేలు కోరి నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నోరు జాగ్రత్త.
ఆవేశములో ఈ ఉద్యోగం ఇస్తే చాలు ప్రభువా, అంత ఇస్తే అనకండి. నువ్వు ఎంత ఇస్తావో ఆలోచన. ప్రతి నెల చాలా సింపుల్గా చేయొచ్చు, ఇవ్వచ్చు, అది ఒప్పుకో. ఎందుకంటే డబ్బు చూడగానే సాతాను మనల్ని ఎంత ఇస్తావా, మాస్టర్ గారు ఏం చేసుకుంటారు డబ్బు అంతా అంటారు. అర్థమైందా మీకు? ఇలా ఏదో ఒకటి నిన్ను ప్రేరేపించి సాతాను మాట నిలబెట్టుకోకుండా చేస్తుంది. నేను అలాగనే ఉంటానండి, దేవుని దగ్గర పొందుకున్నదాకా ఇది చేస్తాను అది చేస్తాను ప్రభు అని చెప్తాను, తర్వాత నేను ఈయన ఏం చేస్తాడట, ఏం చేస్తాడా? ద్వితీయోపదేశకాండం ఏం చేస్తాడు అక్కడ రాయబడిన చూడు. 23వ అధ్యాయం ఆఖరి మాట ముగిద్దాం. 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నన్ను కూడా దీని కొంచెం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. అందరు తీయండి ఈ మాటలు ఒకసారి గమనించండి. నేను చదువుతున్నాను చూడండి. 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువ చేయకూడదు. ఇందాక చెప్పినట్టుగా ఆలస్యము చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. ఇక్కడ ఆగండి. నీ వలన దాన్ని ఆయనకి ఎలా ఆయనకి తెలియనిది ఏముంది? నీ దగ్గర నుంచి ఎలా లాగాలో అండి, ఎలా లాగాలో ఆయనకు బాగా తెలుసు. కింద అది నీకు ఏది నీకు పాపమగును? చెల్లించకపోవటము పాపంగా మారుతుంది. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండనే ఉండదు. అసలు మానుకుంటే పోలా? ఏం మానుకుంటే? ఇలాంటి ఒప్పందాలు మనకెందుకు వచ్చిన పని? ఏదో ప్రార్థనకి వెళ్ళాము, కానుకేసాము, పాటలు పాడాము, ప్రార్థన చేయించుకున్నాం, ఆశీర్వాదం తీసుకుని సరిపోయింది కదా. కింద నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లుగా స్వేచ్ఛార్పణలు అర్పింపవలను. మొక్కుబడి చేసుకోండి. పెళ్లి కావలసిన అబ్బాయిలు అమ్మాయిలు, ఇప్పటికే వయసు దాటిపోయిందా? ముగిస్తున్నాను. ఇప్పటికే 25, 26, 28, 30 వచ్చిందా? ఏజీ బార్ అయిపోతుంది. ఒప్పందం చేసి, ప్రభువా ఒక మంచి సంబంధం తీసుకోనరా, నా భర్తతో కలిసి నీ మందిరంలో ఉంటాను. ఒక మంచి సంబంధాన్ని నాకు చూపించు, నా భార్యతో కలిసి నీ సేవలో ఉంటాము. ఒప్పందం. పిల్లలు లేకున్నారా? ఒక చక్కని బిడ్డను నాకు దయచేయండి ఆయన, వాడికి నీ పేరే పెట్టుకుంటాను. ఒప్పందం. ఒక మంచి ఉద్యోగం ఇవ్వు నాయన, నీకు రుణపడి ఉంటాను. ఒప్పందం. మంచి ఆరోగ్యం ఇవ్వు నాయన, ప్రతి ఆదివారం నీ మందిరంలో కనిపిస్తాను. ఒప్పందం. నేను చేసే ప్రయత్నం సఫలం దయచేయి నాయన, ప్రతి నెల దశమ భాగం ఇస్తాను. ఒప్పందం. ఎన్నో రకాలుగా నువ్వు మాట ఇవ్వచ్చు, కానీ చేతగానితనంగా చేయలేనిదిగా దయచేసి ఒప్పుకోకండి. అందుకే ఈ వాక్యాన్ని 3 వారాలుగా మీ మధ్యలోకి నేను తీసుకొని వస్తుంది. ఎన్ని వారాలుగా? 3 వారాలుగా. యాకోబు ఒప్పందం మర్చిపోయాడు, నష్టపోయాడు. అన్న మాట నిలబెట్టుకుంది, 5 మంది పిల్లల్ని కన్నది. యెఫ్తా మాట ఇచ్చాడు, తర్వాత ఆయన జీవితం ఏమైందో తెలియదు, ఆయన గురించి మనకు రాయబడలేదు, కానీ కూతుర్ని దేవునికి సమర్పించాడు. ఒకవేళ ఇదేం కాదులే, మాట ఇచ్చాను, దేవుడు అంతా తెలుసు, నా దగ్గర లేదు కదా నువ్వు అంటావేమో, నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో ఆయనకు బాగా తెలుసు. అది హాస్పిటల్ రూపంలో కావచ్చు, అది అనారోగ్య పరిస్థితి గుండా కావచ్చు, లేక ఒక అతనికి ₹1,00,000 వడ్డీకి ఇచ్చావు, వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, మొత్తం కొట్టేశాడు. ఏమండి, ఉన్నారా? వడ్డీలకి జాగ్రత్త. స్థలము, పొలము, బంగారము కొనుక్కోండి. ఎవరైనా నమ్మి డబ్బు దయచేసి ఇవ్వకండి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చేబదుల కింద ఇచ్చావు, మాయ మాటలు చెప్పాడు, ₹10,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, వాడు పోనెత్తలేదు.
ఎలా? ఎంత డబ్బు పోలేదు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ లేఖనాల్లో నుంచి బోధించిన ప్రతి మాట జీవవాక్యము కలిగినది నాయనా. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు ఆశీర్వదకరంగా మార్చండి. మంచి నేలన పడిన విత్తనము ఏ విధంగా ఫలించిందో ఈ వాక్యం మా జీవితంలో ఫలించాలని కోరుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యము అయినా ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడాలి. వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవాలి. కనికరించమని, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక